V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ప్రెస్ క్లబ్లో ఈరోజు సమావేశంలో ప్రాణహాని ఉందని, మూర్తి యథోచిత నాకు రక్షణ కల్పించమని కోరుతున్నాడు ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థి శంకర్. అందరికీ నమస్కారం. నా పేరు దేవర్ శంకర్. నా వయసు 26. 2024 విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను. అయితే ఈరోజు నేను 22వ వార్డ్ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అనే పర్సన్ చేసే అన్యాయాలని క్వశ్చన్ చేస్తున్నానని 22/5/2024 మధ్యాహ్నం 12:20 నా మీద వాళ్ళ అనుచరులతో దాడి చేయించాడు. అయితే అదే విషయాన్ని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. ముందుగా 100కి డైల్ చేశాను నా ప్రొటెక్షన్ కోసం. 100కి డైల్ చేస్తే వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబరు పని చేయకపోగా నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టిన తర్వాత ఈ రోజుకి ఎవరు స్పందించలేదు. స్టేషన్ నుంచి నాకు న్యాయం అయితే జరగలేదు. అలానే పీతలమూర్తి నా మీద ఎందుకు దాడి చేయించాడంటే అతను చేస్తున్న సెటిల్మెంట్లు, దందాలు, అన్యాయాలు, అక్రమాలు ప్రతీదీ నేను తీస్తున్నానని చెప్పి, అలానే అతను చేసే ఆడపిల్లల్ని డబ్బున్న ఆడపిల్లల్ని ఎలాగా వల వేస్తున్నాడని ప్రతిదీ పేపర్లో ఆర్టికల్ చూసి దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, ఇది లోకల్ న్యూస్లో ఎందుకు వస్తుంది, సిటీ న్యూస్లో, స్టేట్ న్యూస్లో ఎందుకు రావట్లేదు అని చెప్పి నేను అతను క్వశ్చన్ చేశాను. అది కూడా నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేయలేదు. ఆ పేపర్ ఆర్టికల్ చూసి ఒక సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్ చూసి నా మీద ఈరోజు 22/5/2024 మధ్యాహ్నం 12 నా మీద దాడి చేశారు. అయితే అతను చేస్తున్న అన్యాయాలని ప్రశ్నించేందుకే నా మీద అలా దాడి చేస్తే, మరి ప్రతిరోజు అతను ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నాడు. అలాంటప్పుడు అతని మీద ఎందుకు ఎవరు దాడి చేయలేదు? అలానే క్వశ్చన్ చేస్తే ఎలాగే దాడి చేస్తారా? అలానే ఒకరోజు రోడ్డు మీద బతుకుతున్న తోపుడు పళ్ళు వాళ్ళ పొట్ట మీద కొట్టాడు. ఆ షాపులోకి తీసాడని చెప్పి జస్ట్ నార్మల్గా నేను వెళ్ళి మాట్లాడినందుకు ఈరోజు మా నాన్నగారు డ్యూటీని కూడా తీసేశారు. దానికి నేను ఏ రోజు అతను క్వశ్చన్ చేయలేదు. మా నాన్నగారు డ్యూటీ తీసినందుకు కూడా నేను అతను క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే ప్రతిదీ న్యాయం జరుగుతుందని నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కానీ ఈ రోజుకి పోలీసులు కూడా నా మీద కంప్లైంట్ పెట్టాను. కానీ ఈ రోజుకి పోలీసులు స్పందించలేదు. అలానే నేను కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ పెట్టాను. కమిషనర్ నుంచి కూడా నాకు అసలు కనీసం స్పందించకుండా ఉన్నారు, కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా. అలానే సిపిని కలుద్దామని నేను రోజు తిరుగుతూనే ఉన్నాను. కానీ ఎవరు అసలు కనీసం పట్టించుకోవట్లేదు. అంటే సిపి దాన్ని కలవడానికి వీల్లేదని అనేస్తున్నారు. అలానే నేను ఆర్ఓ ఆఫీస్కి కూడా, కలెక్టర్ గారికి కూడా పెట్టాను. కంప్లైంట్ పెట్టినా సరే ఈరోజు కూడా దాని నుంచి కూడా రెస్పాండ్ అయితే లేదు. ఈరోజు నాకు జరిగిన అన్యాయం నార్మల్ ఒక ఎంపీ అభ్యర్థికి ఇలా జరిగితేనే కనీసం ఎవరు పట్టించుకోవట్లేదంటే సాధారణమైన మనిషి అతని పరిస్థితి. ఈరోజు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నా మీద ఎంత దాడి చేశారంటే ఈరోజు వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోలేనప్పుడు రేపు పొద్దున్న ఇంకెవరి మీద యాక్షన్ తీసుకుంటారు? పోలీసులే ఇలా లంచాలు తీసుకొని ఈరోజు అతను చేసిన ప్రతి లంచం ఇచ్చి నేను ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి లంచం ఇచ్చి నన్ను ఆపించేస్తున్నారు. ఎవరిని కలవట్లేదు. ఈరోజు నాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఇది నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, నెక్స్ట్ అలానే చీఫ్ ఎలక్షన్ ముఖేష్ మీనా గారికి, అందరికీ నేను స్టేట్ అసెంబ్లీ ప్రతి దగ్గరికి నేను వెళ్ళి ఖచ్చితంగా దీనికోసం క్వశ్చన్ చేస్తాను. ఎంతవరకైనా, ఎంత దూరమైనా నేను వెళ్తాను. ఎందుకంటే వెళ్తున్నాడు. అలానే ఏ రోజు అతను ఎన్ని చేసినా సరే నేను ఏ రోజు క్వశ్చన్ చేయలేదు. కేవలం ఫేస్బుక్ పోస్టులు పెట్టినందుకే నా మీద దాడి చేశారు. ఆ రోజు నా మీద చంపడానికి మాత్రమే వాళ్ళందరినీ పంపించాడు. కానీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కడు నా ఏరియాలో ఉన్న 22వ వార్డు వాసులు, మంగాపురం కాలనీ వాసులు అందరూ నన్ను కాపాడారు. కాపాడలేకపోతే ఆ రోజు నేను చనిపోవాలి. ఆ రోజు నా మీద ముగ్గురు నా మీదకి వచ్చినప్పుడు మటన్ షాప్ దగ్గర కత్తి తీయపోగా ఆ మటన్ షాప్ వాడు కత్తి లాగేశాడు. కాబట్టి నా మీద నేను ఈరోజు ప్రాణంతో బయటపడ్డాను. అలానే మటన్ షాప్ దగ్గర అతను ఎప్పుడైతే కత్తి తీసేస్తాడో నా దగ్గర అక్కడ ఉన్న బకెట్ని తీసి నా మీద ఎసరిపోతే అక్కడ ఉన్న స్త్రీలందరూ కలిసి వాళ్ళు అడ్డేసి నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. ఈరోజు నేను బతికున్నానంటే అంత క్లారిటీగా ప్రతి ఎవిడెన్స్ పోలీసులు వచ్చి తీసుకున్నారు. అయినా సరే ఈరోజు తప్పు నాది లేదని తెలిసినా సరే ఈరోజు నాకు అన్యాయం జరిగింది. ఈరోజు ఎవరు కనీసం నాకు న్యాయం చేయట్లేదు. ఎవిడెన్స్ ఉన్నా సరే ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదు పీతలమూర్తి మీద. అదే పీతలమూర్తి కూడా ఈరోజు స్టేషన్ కూడా రాలేదు. ఆ ముగ్గురిని మాత్రం 3 మంది, ఈ 33 మందిలో ఎవరి మీదైనా ఎవరెక్కడ దాడి జరగచ్చు. కానీ ఇది మేము ఖండిస్తున్నాం. ఈ దాడిని మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు
రేపు 4 దాటిన తర్వాత జూన్ 4 అంటే జూన్ 19 లోపు అరాచకాలు జరుగుతాయా అనేది ఇంటెలిజెన్స్ తాలూకా రిపోర్టు ఆల్రెడీ వచ్చి ఉన్నది. మీ అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. నాకు వరకు తెలిసింది, మీకు తెలుసు అని నేను భావిస్తున్నాను. నాయకుడు ఎవరు? ఏ అధికారి కాపాడతారు? కలెక్టర్ కాపాడతాడా? పోలీస్ కమిషనర్లు కాపాడతారా? శాంతి భద్రతలు విఘాతం కలిగించేటట్టుకి ఆల్రెడీ ప్లాన్ జరిగి ఉంది. రేపు 4వ తారీఖు ఉదయం 8:30 9 గవర్నమెంట్ ఏ గవర్నమెంటో మాకు అనవసరం. ఎవరు వచ్చినా మాకు సంబంధం లేదు. గవర్నమెంట్తో మాకు సంబంధం లేదు, పార్టీలతో మాకు సంబంధం లేదు. రేపు 9 జూన్ 9వ తారీఖుకి మధ్యాహ్నం 9-10 మధ్యలో అరాచకం జరగబోతుంది విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తున్నారు? సస్పెండ్ చేశారు అధికారులకి, ఐపీఎస్కి ఐఏఎస్ అధికారికి సస్పెండ్ చేశారు. అంటే అరాచకం జరుగుతుంది, కరెక్ట్గా ఎలక్షన్ జరగలేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి తెలుసు కదా. తెలిసినప్పుడు ఎక్కడ ఖండించారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఉంది కదా. అంటే ప్రశ్నిస్తే ఇంట్లోకి వచ్చి కొడతారా? ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడ తీసుకుని వెళ్తున్నది ఈ సమాజం? ప్రజలను ఎవరు కాపాడతారు? కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది. ఏ ఎలక్షన్ అయినా ఒక సర్పంచ్ అవ్వచ్చు, ఒక కార్పొరేటర్ అవ్వచ్చు, ఒక జడ్పీటీసీ ఎంపీటీసీ అవ్వచ్చు, ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఒక ఎంపీ అవ్వచ్చు. అటువంటి కోడ్లు ఉంటున్నప్పుడు చిన్న టచ్ చేయడం కష్టం. కోడ్ ఉంటుంది కదా, దారుణంగా హిట్టింగ్ చేసి కొట్టి ఆ మటన్ షాప్ వ్యక్తి, ఆ ముస్లిం వ్యక్తి సోదరు దగ్గర కత్తి తీసుకొని నరకపోతే వచ్చిందో లేదో మా మీడియా మిత్రులందరికీ మేము పంపించడం జరుగుతుంది. అబ్బాయి ఇంట్లో ఉన్నాడు, నేను ఇంట్లో ఉన్నాను. ఫోన్ చేసి బయటికి పిలిచి వాళ్ళ ముగ్గురు గొలగాన ఆనంద్, బోగా రవి, పొయ్యి రామకృష్ణ, వీళ్ళు ముగ్గురు పీతలమూర్తి బండి మీద వచ్చి బయటికి పిలిచారు. ఫోన్ చేసి పిలిచారని చెప్పి ఈ అబ్బాయి బయటికి వెళ్ళాడు. వెళ్ళాలంటే ఈ అబ్బాయిని కొట్టి మటన్ షాప్ కత్తి తీసి ఆ కత్తి అందరూ నాకున్నారు. సీసీ కెమెరా ఉంది, అంతా చూశారు. చూసి కానిస్టేబుల్ వచ్చి అంతా ఎంక్వైరీ సాక్షికాలు అన్నీ తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి కూడా దానికి అసలు ఎవరు కూడా ఇది అవ్వలేదు. కేసుకి పిలిచారు, వెళ్ళాము. సిఐఎస్ఐ మమ్మల్ని సంతకాలు పెట్టిమంటారు, అంతే. రాజీకి వచ్చి సంతకాలు పెట్టిమంటారు. మేము పెట్టమనుకొని మేము వచ్చేసాం. ఇదే న్యాయం అయితే అది ఎంత న్యాయమో ఎంత కరెక్టో తెలీదు. ప్రతిదానికి పీతలమూర్తి అన్నింటిలో మాకు అడ్డు పడుతున్నాడు. మేము 20 ఇల్లు కొనుక్కుందామని, అక్కడ ఇల్లు కొనుక్కుందామని 32 లక్షలకు బేరం తీసుకున్నాము. తీసుకున్న దానికి ఇల్లు ఇవ్వద్దని 34 లక్షలు చేశాడు. 34 లక్షలకు కూడా మేము ఒక అయిపోతే 34 లక్షలకి కూడా ఇస్తే మీకు బిల్డింగ్లు ఎరగొడతానని చెప్పేసి బిల్డర్లకి భయపించాడు. వెంకట ప్రసాద్ మాకు చెప్పాడు, మీరు కొందామన్నా మీకు ఇక్కడ అవ్వదు, బిల్డర్లు అతను భయపిస్తున్నాడు, మీకు ఇల్లు అవ్వదని. మాకు